గత 20 సంవత్సరాల క్రితం పత్రిక నడుపుతున్నటువంటి సందర్భంలో ఈరోజు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రథమ ముద్దాయిలు సోనియా గాంధీ అని, రెండవ ముద్దాయి రాహుల్ గాంధీ అని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం. గాంధీ తాతతో, జవహర్లాల్ నెహ్రూతో, అదేవిధంగా అనేక మంది స్వతంత్ర సమరయోధులతో 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఈరోజు నెహ్రూ గారు స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబ సభ్యురాలుగా, ఇందిరాగాంధీ కోడలుగా, రాజీవ్ గాంధీ భార్యగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 1975లో 350 మంది బలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్షలు నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ మీద కుట్రపూరితంగా మళ్ళీ 2029లో పార్లమెంట్లో ఎన్నికల్లో ఏ రకంగానైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోని కుట్రతో బీజేపీ ద్వారా 8 రాష్ట్రాలను కూలగొట్టడమే కాకుండా ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ మీద కూడా ఏదైతే ఈ యొక్క A1గా పెట్టి A2గా రాహుల్ గాంధీని పెట్టి కుట్రపూరితంగా ఈరోజు వ్యవహరించడం, ప్రజాస్వామ్య విలువలను మంట కలిపే విధంగా మోడీ చేస్తూ ఉన్నారు. ఈ మోడీ, అమిత్ షా అధికార అహంకారంతో డాక్టర్ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా కించపరిచే విధంగా, అదేవిధంగా అవహేళన చేసే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఎవరని లెక్క చేయకుండా నేనే ఈ భారతదేశానికి రాజనే రీతిలో కొనసాగిస్తున్నారు. కనుక ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. మేధావులు, కవులు, కళాకారులు, భారతదేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ విషయాలను గమనించవలసిందిగా కోరుతూ, దానికి మరి శ్రీమతి సోనియా గాంధీని అక్రమంగా A1గా, అదేవిధంగా A2గా రాహుల్ గాంధీని పెట్టిన నిరసనగా పార్టీ పిలుపు మేరకు ఈరోజు శాంపేటలో మరి ర్యాలీ తీసి ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వెంటనే A1, A2గా తొలగించి మోడీ చేసేటువంటి కుట్ర కేసులను భారతదేశంలో ఎవరు ప్రశ్నిస్తే వారిని కుట్రపూరితంగా ప్రభుత్వాలను కూలగొట్టడమే కాకుండా ఈడీలను, ఐటీలను ఉపయోగించి ఈరోజు దేశ ద్రోహులుగా చిత్రీకరించి మరి ఈడీని, ఐటీని వాడుతూ మరి జైళ్ల పాలు చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి. ఈరోజు GST పేరుతో దోపిడీ చేసి ధరలు పెంచి రైతుల రక్తం తాగడమే కాకుండా నిరుద్యోగ యువతను కూడా ఈరోజు మోసం చేసి ఈరోజు మరి అన్ని రకాలుగా ఈడీ, ఐటీని ఉపయోగించుకొని ఏమీదైతే కేసులు పెడుతున్నారో దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యవాదులు, మేధావులు దీన్ని గమనించవలసిందిగా కోరుతూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేసులు ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.